14వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట చదవండి. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యము ఉండదు అని వాక్యం చదివిస్తూ ఉంది. ఎద్దులు బలము చేత విస్తార వచ్చుబడి కలుగును. చాలండి. ఎద్దు అన్నాడా, ఎద్దులు అన్నాడా? నోరెప్పాలి. నేను మౌనంగా ఉండే పాస్టర్ కాదు. వినకపోతే మౌత్ వచ్చేద్దాం మీ మీదకే. ఇదేం పాట లాంటి పాటను పిలిచారటి అని అనుకోండి. బుద్ధి చెప్పము, ఖండించము, చెప్పండి, ఇంకా హెచ్చరించము, ఎన్ని దేవుడు చెప్పాడు. మీరేదో అనుకుంటారని నేనేదో జోలపాట పాడి వెళ్ళిపోతే రేపొద్దు నాకు దేవుడు సొరకేస్తాడు. మీకు ఒకటే శిక్ష, మాకు 2 శిక్షలు. ఇలాగా వాక్యము బోధిస్తున్నప్పుడు ఏమండి, మా చర్చిలో ఒక విశ్వాసి ఉంటుంది. ఆవిడ ఎదర కూర్చుంటుంది. పేరు చెప్పనే మళ్ళీ వెళ్ళి అడుగుతారు మీరు. మళ్ళీ మాది నడకూతురు నా సేవా పరిచర్య. ఆవిడ పేరు చెప్పను, చెప్తే మళ్ళీ ఆవిడ వెళ్ళి లింక్ చెప్తారు, మీరు లింక్ వేస్తారు. ఆవిడ చక్కగా తలపై ముసుగు వేసుకుని, చక్కని బాసబట్టం వేసుకుని, బైబిల్ ఒళ్ళో పెట్టుకుని ఏమండి చక్కగా వాక్యం ఉంటుంది, ఎదర కూర్చుంటుంది. కానీ ఆవిడ నిద్రపోతూ ఉంటుంది. ఏం చేస్తుంది? నిద్రపోతూ ఉంటుంది. ఓ రోజు నేను రాజీ పడను, కానుక వేసినా ఇవ్వకపోయినా, దశంభాగం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏమండి దేవుని మాట వినకపోతే నాకు చాలా కోపం అండి. నిద్రపోతే సిరాకండి నాకు. కనుక ఓ రోజు కోపం వచ్చి ఆమెను ఎలా క్షమిస్తున్నాను. ఏమంటే బాధపడుతుందేమో, గుడి మానేస్తుందేమో, ఏమంటే బాధపడుతుందేమో, గుడి మానేస్తుందేమో అని నేను ఆమె కంటే నేనే భయస్తున్నాయి. ఆమెని ఏమనకుండా నేను కాలాన్ని అలా గడుపుకుంటూ చూస్తే ఒక రోజున ఆవిడికి అలవాటైపోయింది. నేను ఏమనక ఆవిడ చక్కగా నిద్రపోతుంది. ఏమండి, ఎందుకండి అలా ఎదరకొచ్చి మీరు ఇదొక పాఠం అయిపోయింది, ఎందుకు అలా నిద్రపోతారు మీరు? ఇంకా మీ పని పడలేదా? మీరు వాక్యం రా, రాత్రి మీరు నిద్రపోవట్లేదా? మీరు ఫ్యాన్ వేసుకోవట్లేదా ఇంటికాడ? మీరు ఎందుకు అలా నిద్రపోతారని కోపం పడితే ఆవిడ అంది, అరే నన్ను అంటారా? మీరు నిలబడి వాక్యం చెప్తున్నారు, మీ పైన తిరుగుతున్న ఫ్యాను నేను ఇచ్చిందే, నా ఫ్యాన్ నాకు ఇచ్చేయమంటుంది. అంతే. ఏమంటుంది? మీరు నిలబడి వాక్యం చెప్తున్నారు, మీ పైన ఉన్న ఫ్యాను నేను కొనిచ్చిందే, నా ఫ్యాన్ నాకు ఇచ్చేయమంటుంది వచ్చేసి. అలాంటి వాళ్ళు ఉన్నారండి. వాక్యం ఉన్నాక రారు. ప్రభువా, నీ సేవకులు వేసి మాట్లాడుతున్నప్పుడు నువ్వు నాతో మాట్లాడు ప్రభువా. నా అంధకారి జీవితాన్ని, నా పాప జీవితాన్ని, నా యొక్క అనాలోచనతో ఉన్న నా జీవితాన్ని, నాలాంటి రహస్య పాపి ఎవరు ఉండకూడదు ప్రభువా. దినదినము నీ వాక్యము చేత నన్ను అయ్యా ఒక రూపులోకి మార్చు ప్రభువా. నువ్వు శిల్పవయ్యి ప్రభువా తండ్రి, శిలగా ఉన్న నన్ను నువ్వు ఒక రూపులోకి మార్చు ప్రభువా. నాలాంటి ప్రధాన పాపి ఎవరు ఉండకూడదయ్యా. రహస్య పాపిని ప్రభువా, కోపిష్టిని ప్రభువా, అసూయపరుణ్ణి ప్రభువా, స్వార్థపరులను ప్రభువా. అయ్యా నీ సేవకుడితో నువ్వు మాట్లాడు ప్రభువా అని మీరు ధ్యానంలో కనిపెట్టాలా. సేవకుడు మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం చేస్తారంటే, ఈ పాటగారికి వాక్యం రాదు, ఇలా 2 మాటలు చెప్పాడు, తుస్మనిపించేశాడు, అబ్బాయి ఇదేం పాటరు అంటారు విశ్వాసులు. అదే పరిశుద్ధాత్మ పేరుతో వాక్యం చెప్పుకుంటూ పోతే మా పాటర్ గారు పట్టుకుంటే వదలడం జలగా అంటారా అనరా? గనుక దేవునికి బిడ్డ నాకు టైం చెప్పలేదు. పాస్టర్ గారికి మైకు, కుర్రోడికి బైకు, అమ్మాయికి నైఫు, అంటే ఈ 2, 3 ఉండకూడదు. కనుక నాకు టైం చెప్పండి, గంట అరగంట చెప్పేస్తే దాన్ని బట్టి మీరు చెప్పిన టైంని బట్టి నేను త్వరగా ముగించేస్తాను. పాస్టర్ గారికి మైకు, కుర్రోడికి బైకు, అమ్మాయికి నైఫు, అంటే షాక్ ఇవ్వకూడదు. అమ్మాయికి ఇవ్వకండి అమ్మ, అమ్మాయిలకి షాక్ ఇవ్వకండి. మా పాస్టర్లకు కూడా ఓ టైం చెప్పాలి, చెప్పకపోతే మేము చెప్పుకుంటూ పోతాం. విశ్వాసం విన్నారు కదా అనేసి. కుర్రోడికి బైక్ ఇస్తే ఎంత వెళ్తుంది అంతోని గారు? స్పీడ్ ఎంత? నీది స్పీడే. ప్రభువులో వచ్చాక నీ స్పీడ్ తగ్గింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక 45 నిమిషాలండి, రైట్. ఓ 45 నిమిషాల్లో నేను వాక్యం చెప్పి ముగిస్తాను. వారు మౌనంగా ఉన్నారు కాబట్టి ఆ మౌనం పెళ్లిలో వివాహం చేసినట్టుగా ఏమండి మీ మౌనం అంగీకారం కాబట్టి వారు ఏది చెప్పగా ఆ టయాన్ని నేనే నిర్ణయించుకున్నాను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ తెరవాలంటే అలా పెట్టినంత ఏం పర్లేదు. ఒక లోపల 40 ప్రసంగాలు ఉంటాయి మనసులో. బైబిల్ అలా పట్టుకోవాలి కాబట్టి, తెరిచి ఉండదు కాబట్టి అలా పెట్టినమాట చూడలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు, ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యము ఉండదు అని అంటున్నాడు. ఎద్దు అని అక్కడ రాయబడలేదు కానీ ఎద్దులు అన్నాడు. ఏమిటి ఎద్దులు దేవునికి బిడ్డలారా? నేను లోతుగా చెప్పాలనుకుంటున్నాను. మీకు మనసు ఉంటే, భక్తి భయము ఉంటే ఒక 30 గంట దేవునికి సమయం ఇవ్వండి. దేవుడు నీ రుణము ఉంచుకోడు. నీ ఆకలి దేవుడు తీరుస్తాడు. దేవుడు నీ దేహానికి వస్త్రమును కలుగు చేస్తాడు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. నువ్వు కట్టుకున్న భార్యకు, కనుక్కున్న బిడ్డలకు దేవుడు గొప్ప న్యాయం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన నిరీక్షణ, ఇది మన నిరీక్షణ. ఎందుకంటే దేవునికి వెళ్ళరా, దేవుడు ఉన్నాడని మనం నమ్మం గనుక, ఆయన మీద ఆధారపడ్డాం గనుక, ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఆటుపోట్లైనా బిడ్లారా మనము తట్టుకు నిలబడాలా. ఎందుకంటే బిడ్లారా, యోబు కంటే గొప్పవాళ్ళము కాము. దేవుడు మేలు చేస్తే గుడికి వస్తారు, మేలు చేయకపోతే ఆగిపోతారు. వీళ్ళు అల్ప విశ్వాసులు. ఈ జ్ఞాని రాశాడు. దీని మీద జ్ఞానం చేయగా ఏమిటి అంటే, మీరు అనుకోండి, ఇది రాగానే ఎద్దుల కోసం మాట్లాడుతుంటే, ఈ ఎద్దులు కూడా ఏంటంటే, ఈ ఎద్దుల సంగతి చెప్తా ఉంటాను మీకు. నేను ఈ రోజున 4 ఎద్దులు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రకృతిలో ఉన్న దేవుడు ఇచ్చిన 4 ఎద్దులు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ దినాన్ని. ఏ ఎద్దుల వలన లాభం ఉన్నదో, ఏ ఎద్దుల వలన ఉపయోగం ఉన్నదో మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఒక ఎద్దు గానుగ ఎద్దు. చెప్పండి. ఒక ఎద్దు మున్సిపాలిటీ ఎద్దు, ఒక ఎద్దు గంగిరెద్దు, ఒక ఎద్దు బండెద్దు. ఎన్ని ఎద్దులు చెప్పాను మీకు? చెప్పండి. ఒక ఎద్దు మున్సిపాలిటీ ఎద్దు, ఒక ఎద్దు గానుగ ఎద్దు, ఒక ఎద్దు బండెద్దు, ఒక ఎద్దు గంగిరెద్దు. ఎన్ని ఎద్దులు? 4 ఎద్దులు. ఆ కింద ఏమన్నాడు? మా ఎద్దులు గొప్ప బరువును మోస్తున్నాయి, దానివల్ల గొప్ప రాబడి వస్తుందని అన్నాడు. దేవునికి బిడ్డలారా, ఈ దినాన్ని బండి ఎద్దు అని దాని కొరకు నేను చెప్తున్నాను ఈరోజు. బండి ఎద్దు. పూర్వదినాల్లో బిడ్డలారా లారీలు ఉండేవి. ఏముండేవి? లారీలు ఉండేవి. ఏమంటే అవి లోడు తీసుకెళ్ళి కాదు మీద తీసుకెళ్ళాలనుకుంటే ఆ రాబడికి డబ్బులు ఎక్కువ కాబట్టి ఏమండి ఒక బండి, ఆ బండెడ్డికి పైన గోపురం కట్టి, దాన్ని ఏమంటారండి, పెద్ద అని తెలుస్తుందండి, ఒక తడికి లాంటిది అదో కట్టి బిడ్డలారా దాంట్లో పెసలని, మినువులని, బియ్యం అని, కందిపప్పు అని, ఆయిల్ అని రకరకాల సామాగ్రి వేసుకుని బిడ్డలారా మరి కాకినాడలో బయలుదేరితే మండపేటకి వెళ్ళే వరకు బిడ్డలారా ఆ రైతు, ఆ యజమాని నిద్రపోయేవాడు. ఒక్కసారి అలవాటు చేస్తే ఆ ఎద్దులకి మెడలో గంట కట్టి, ఏమంటే ఆ బండి కింద బకెట్తో నీళ్ళు పెట్టి, ఆ బకెట్ కింద ఒక దీపం పెట్టి, దాన్ని రోజు దాంతో తన జీవిత ప్రయాణాన్ని సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు ఎద్దుల వలన. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యము ఉండదు. చెప్పండి ఏంటండి? ఎద్దులు లేని చోట, ఎద్దు కాదు ఎద్దులు, బహువచనం. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యము ఉండదు. ఇప్పుడు పుట్టిన పిల్లలకి తెలియకపోవచ్చు కానీ పూర్వదినాలు బిడ్డరా మరి ఆ ఎద్దులు ఉండే మాట. ఈ ఎద్దులకి ఆ కాడి కట్టి, ఆ పైన కట్టి, ఆ దాంట్లో బోలు సామాన్లు వేసి తడిగిపెట్టి, ఒక్కరోజు మండపేట అయినా, అది రావులపాలెమైనా ఒక్కరోజు ఆ స్థానం చూపిస్తే మర్నాడు నుండి ఇంకా ఈ రైతు నిద్రపోయేవాడు మాట. నిద్రపోయి ఏమండి తెల్లవారేక ఎక్కడికైతే చేరాలో అక్కడికి వెళ్ళాక ఆ ఎద్దులు మెల్ల ఉన్న గంటలు ఇలాగ అనగానే రైతు దిగి ఏమండి ఆ బరువైన కాడిని దించి బకెట్తో నీళ్ళు పెట్టి వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఏంటిది? బండెద్దు. ఏ ఎద్దు? బండెద్దు. రెండో ఎద్దు పేరు ఏం పేరు? మున్సిపాలిటీ ఎద్దు అనుకుందాం. ఇప్పుడు మున్సిపాలిటీ ఎద్దు మనదంతా కాకినాడే కదా. తెల్లవారుజామున ఇక్కడ ఉన్న కుమార్ గారికి, ఆంతోని గారికి టౌన్లో ఉన్నారు కాబట్టి బాధ వెళ్తూ ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటలకి ఏమన్నా ఒక ఎద్దు ఉంటుంది, మున్సిపాలిటీ ఎద్దు. ఆ రోడ్డు వరనే కుండీలు ఉంటాయి, చెత్త కుండీలు. తెలుసా మీకు? చెత్త కుండీలు మనం అందరం పాడు మొత్తం ఆ పాస్ అంతా తీసుకెళ్ళి అందులో వేస్తే
ఏమంటే ఒక బండి వస్తుంది, మున్సిపాలిటీ ఎద్దు. ఆ మున్సిపాలిటీ ఎద్దు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఆడి చేతిలో ఏముంటుంది, ఒక చేట, ఓ సీపురి ఉంటుంది. ఏటి ఎద్దులు, ఈ సీపురి ఏంటి, ఏటబ్బా నాకేం అర్థం కాదనుకున్నారు కదా, అన్నీ అర్థమవుతాయి జాగ్రత్తగా వింటే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవునికి బిడ్డలారా, వాడు అలవాటు చేశాడు. ఏం చేయడండి, అలవాటు ఏం చేయడంటే, ఇక్కడ కుండీ ఉంటే ఆ కుండీలో చెత్త ఉంటే ఇంకొక కొంచెం ఒక 100 అడుగుల్లో ఇంకొక కుండీ ఉంటుంది. ప్రతి 100 అడుగులకి ఒక కుండీ ఉంటుంది, అందులో చెత్త ఉంటుంది. ఆ చెత్త వేసి దాని మీద వేయగానే వాడు ఏం చేస్తాడంటే, మున్సిపాలిటీ వాడు చేట సీపెట్టి అంటాడు. అదేం చేస్తుంది, ఎదరికి వెళ్ళిపోద్ది. ఎదరికి వెళ్ళిపోయి కరెక్ట్గాని ఈ కుండీ కాడ ఆగిద్దండి. ఇది ఏంటిది, కుండీ. ఈ కుండీ కాడ ఆగిద్ది. అది తీసి వెనకలేసాక అంటాడు, మళ్ళీ ఎదరికి వెళ్తుంది. మళ్ళీ ఎక్కడ కుండీ ఉందో అక్కడ ఆగుతుంది. దీని పేరు మున్సిపాలిటీ ఎద్దు. కావాలంటే ఈరోజు తెల్లవారుజామున 4 గంటలు వేసి మీరు కాకినాడ వెళ్ళండి, సినిమా రోడ్ కానీ మెయిన్ రోడ్ కానీ వెళ్ళి చూడండి, మీకు కనపడుతుంది. ఇప్పుడు మాత్రం లేచి ఎవరు వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అనవసరం వాక్యం పాడైపోద్దు. ఇప్పుడు లేచి ఎవరు వెళ్ళొద్దు. ఈరోజు మీకు ఏమైనా అవకాశం ఉంటే తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి చూస్తే మున్సిపాలిటీ ఎద్దులు ఆ పని చేస్తూ ఉంటాయి, చెత్త ఎద్దుతూ ఉంటుంది. దేవునికి బిడ్డలారా, అలాగనే గానుగెద్దు. పూర్వ దినాల్లో ఏమండి, ఈ యొక్క మనకి ఏంటది అంటారు, ఆయిల్ వస్తుంది ఏంటది, నువ్వుల నూనె రావాలన్నా, ఏమండి కొబ్బరి నూనె రావాలన్నా అవన్నీ గుంటలో వేసి ఆ గానుగు చుట్టూ ఏమండి తిప్పుతూ ఉంటే ఆ బరువైన కాడు ఎట్టుకున్నది పెద్ద రాయిని అలా తిప్పుతూ ఉన్నప్పుడు అవి నలిగి, ఆ నువ్వులు నలిగి ఆయిల్ కింద వచ్చేది. కొబ్బరి ముక్కలు ఏమండి నలిగి ఏమండి కొబ్బరి నూనెగా వచ్చేది. ఎప్పుడైతే నలిగాయో అప్పుడు ఆ యజమాని వచ్చి ఆ బరువైన కాడిని తీసి దానికి నీళ్లు పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బండి ఎద్దుకున్న లక్షణాలు చెప్పాను, మున్సిపాలిటీ ఎద్దుకున్న లక్షణాలు చెప్పాను, ఏమండి గానుగెద్దు కొరకు చెప్పాను. 4వ ఎద్దు గంగిరెద్దు. ఈ గంగిరెద్దు దేవుని బిడ్డలారా, ఆ గంగిరెద్దు వాడు ఏం చేస్తాడంటే దాన్ని అందంగా తయారు చేసి స్నానం చేసి ఆ కొమ్ములకు మెరుపులు దిద్ది ఆ పైన మంచి బట్టలు పొట్టు చీరలు వేస్తారు. ఆ పొట్టు చీరలు నువ్వు మనం కట్టుకోలేం కానీ అది చక్కగా ధరిస్తుంది. ఆ పొట్టు చీరలు చక్కగా వేసుకుంటుంది. దానికి అలవాటు చేస్తాడు. 2 కాళ్ళు పీటమే పెట్టమంటే 2 కాళ్ళు ఒక పీట మీద పెడతా ఉంటుంది. 2 కాళ్ళు కాదు, సుబ్బయ్యమ్మ గారు అడుగుతున్నారు, 2 కాళ్ళు కాదు, నీ 4 కాళ్ళు కూడా ఒక పీటమే పెట్టు అంటాడు. 4 కాళ్ళు కూడా ఒక పీటమే పెడుతుంది, బుర్ర ఊపుతుంది, అందరినీ చేస్తూ ఉంటుంది గంగిరెద్దు. ఎన్ని ఎద్దులు చెప్పాను, యజమాని చెప్పిన మాట ఇవి వింటున్నాయి. యజమాని చెప్పిన మాట చెప్పండి, విన్నాయా లేవా? బండెద్దు చెప్పండి, మున్సిపాలిటీ ఎద్దు, గానుగెద్దు, గంగిరెద్దు ఏం చెప్తే అలా చేస్తూ ఉంటాయి. కానీ ఇవి కాదు, ఏంటండి ఇవి కాదు. జ్ఞాని అయిన సొలొమోను ఈరోజు నీకు నాకు తెలియపరుస్తున్నాడు, ఇవి కాదు. ఈ గంగిరెద్దు, గానుగెద్దు, మున్సిపాలిటీ ఎద్దు, బండెద్దు కాదు. మనకి కావాల్సింది 2 ఎద్దులు. ఒక ఎద్దు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు, మరో ఎద్దు దేవుని సేవకుడు. కొడి చప్పట్లో గట్టిగా అప్పుడప్పుడు కాదు, గట్టిగా నీ చేతికి రావాలి మంట, అది చూసి దేవునికి ఇవ్వాలి పంట. నీ చేతికి రావాలి మంట, అది చూసి దేవునికి ఇవ్వాలి పంట. ఏ పంటనా పర్లేదు, అది పెళ్ళా, అది ఇల్లా, గర్భఫలమా, ఆరోగ్యమా, ఏ పంట కోరుకుంటావో అది కోరుకుంటే దేవునికి ఇస్తాడు. ఏమండి ఇలా అంటే కుదరదండి. చప్పట్లో దొంగ చప్పట్లో కొడితే సంఖలో వేస్తుంది 80 సెగ్గడ్డి. శక్తికి లోపం లేకుండా కొట్టాలి చప్పట్లో. అందరూ పాటలు పాడుతుంటే నేను అలా ధ్యానంలో ఉంటే ఈయన పేరేం పేరు, సమర్పణ గారు చప్పట్లు కొడుతుంటే ఏమి చప్పట్లండి. మీరు ఎవరు అన్నారా? ఆయన చప్పట్లు కొడుతుంటే, పాట పాడుతున్నప్పుడు ఆయన చప్పట్లు కొడుతుంటే ఎంత చక్కగా శబ్దం వచ్చిందో. బలహీనుడైనా సరే శక్తికి లోపం లేకుండా ఏమండి పాటలతో ఏమండి దేవుని ఘనపరిచాడు. ప్రియులారా, ఈ దినాన్ని
ఎద్దులు అంటే ఆ ఎద్దులు కాదు, 2 ఎద్దులు కావాలి. ఒక ఎద్దు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు, మరో ఎద్దు దేవుని సేవకుడు. ఎద్దులు లేని చోట, యేసు క్రీస్తు లేని చోట, దైవ సేవకుడు లేని చోట గాది యందు ధాన్యము ఉండదు. గాది అంటే నీ ఇల్లు, ధాన్యం అంటే ఆశీర్వాదాలు కూడా చెప్పట్లో కొట్టాలి. అది దేవుడు నేను దీవించునుగాక, నీ గృహమును సమృద్ధితో నింపునుగాక, నీ ప్రతి సమస్య తొలగిపోనుగాక, నీకున్న ఆర్థిక ఇబ్బందులు దేవుడు తొలగించునుగాక, నీ శత్రువులను దేవుడు మిత్రులుగా చేయునుగాక. హల్లెలూయా. గాది యందు ధాన్యము ఉండదు. గాది అంటే నీ ఇల్లు, ధాన్యం అంటే ఆశీర్వాదాలు. ఇవి ఉండవట. ఈ 2 ఎద్దులు లేకపోతే, యేసు క్రీస్తు ప్రభువరనే ఎద్దు లేకపోయినా, దేవుడు సేవకుడనే ఎద్దు లేకపోయినా, నీ ఇంటిలో గాది అనే నీ ఇంటిలో ధాన్యం అనే ఆశీర్వాదాలు ఉండవు. దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఎద్దులు రాబడి తెస్తూ ఉంటాయి, కానీ నీవు ప్రత్యేకంగా దీవింపబడాలనుకుంటే, అంతకంతకు నువ్వు అభివృద్ధి చెందాలనుకుంటే, వికసిస్తున్న ఒక పువ్వు వలె నువ్వు ప్రకాశించాలనుకుంటే, పారుతున్న ఒక సెలయేరు వలె నువ్వు ఉండాలనుకుంటే, నీ ముళ్ళ బాటను పూలగంపగా మార్చాలనుకుంటే, నా దేవుడు ఎద్దుని, సేవకుని ఎద్దుని నువ్వు ఆహ్వానించుకోవాలి. అప్పుడే నీ ఇంటిలో సమృద్ధి. హల్లెలూయా. ఈ ఎద్దుల కొరకు ఈ 4 ఎద్దులను చూపించాను ప్రియులారా. నా స్వగ్రహము పండూరు. ఏ ఊరు చెప్పండి? నా సొంతూరు ఏ ఊరు? పండూరు. నా సొంతూరు పండూరు. నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జాబ్ చేసుకున్నవాడిని. నా తల్లి నన్ను దేవుని సేవకు సమర్పించుకుంది. బాబు నువ్వు సేవ చేయాలి అన్నది. సేవ అన్నాను. అంటే ఆ టైంలో ఈ వచ్చారు కదా ఎప్పత్తి కుమార్ గారు, ఆంతోని గారు టైపే. వాళ్ళ సాక్ష్యాలు మీరు చాలాసార్లు వినే ఉంటారు. సుపరిస్థితులు ఈ సంఘానికి వారు ఎక్కువ డేవిడ్ పాల్ కోసం వారు చెప్తూ ఉంటారు, వాళ్ళ కోసం నాకు ఆయన చెప్తూ ఉంటారు. గతంలో మన జీవితం కూడా అలాంటిదే. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని సేవ చేయమంటే, దేవుని సేవ అమ్మా నీ దండం పెడతానే అన్నాను. ఏం బాబు అందే. నన్ను అల్లెలు సూత్రుడు అంటారే, నాకు సిగ్గేస్తుంది. అయ్యో అన్నాను. అమ్మ అల్లెలి సూత్రంగాడు, కోడిగుడ్డుగోడు, బియ్యంగుడు అంటే నా ఇమేజ్ ఏమైంది? నా జీన్ ప్యాంటు, నా జీన్ షర్టు, యమహా బండి, ఆర్ఎక్స్ ఇవన్నీ ఏదోలాగా నాకు నేను అబ్బబ్బో నాకు కుదరదమ్మా అన్నాను. మా అమ్మ అంది, బాబు మరి ఏం చేద్దాం అనుకుందంటే, నేను ఉద్యోగం చేసుకుంటానన్నా. వద్దు నాన్న, నువ్వు పుడితే దేవుడి సేవకి ఇస్తాను దేవుడికి అన్నాను, నువ్వు ఉద్యోగం మానే అంటే అన్నాను. అమ్మ అంటే ఇష్టం, అమ్మ అంటే చాలా ఇష్టం. అప్పుడు అమ్మతో అన్నాను, సరే అమ్మ ఉద్యోగం అయిపోయాక, రిటైర్మెంట్ అయిపోయాక సేవ చేస్తాను అన్నానండి. మా అమ్మగారు అన్నారు, పళ్ళన్నీ ఊడిపోయాక పాట పాడగలవా బాబు, నడువంతా వంగిపోయాక సువార్త చేయగలవా నాన్న అన్నది మా అమ్మ. సరే ఏం చేయను, చివరికి తప్పక అమ్మ మాట విని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉద్యోగం విడిచిపెట్టి నేను ట్రైనింగ్ అవి దేవుని సేవకుడిగా బయటకు వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, నా స్వగ్రహం ఎవరని చెప్పాను తెలుసా? ఈ దేనికి ప్రసిద్ధి? ఆ పెద్దని చెప్తే ఎవరు చెప్తున్నది అది మామిడి తండ్రి పచ్చళ్ళలోనే వీళ్ళు చెప్తున్నదండి. మరి నేను ముగించేస్తాను, మరి నాకు చాలా కోపం వస్తుంది. మా పచ్చళ్ళు కొనుక్కుంటాడు రామోజీరాజు, చచ్చిపోడు మన రామోజీరాజు గారు చచ్చిపోరు. మా పచ్చళ్ళు కొనుక్కుని ప్రియా పచ్చడి అని పెడతాడు. మా పచ్చళ్ళు కొనుక్కుని ఆయన ఏం చేస్తాడు, ప్రియా పచ్చడి, అమృత పచ్చడి పెడతారు. కొంచెం ఆయిల్ ఎక్కువేసి మలిగించి స్టిక్కర్ అంటారు, అంతే, ఏమీ లేదు. అలాంటి ఊరిలో పుట్టాను. మా ఇంటికి ఒక ఎద్దు వచ్చింది. ఆ ఎద్దు పేరు సత్యానందం అనే పాస్టర్ గారి ఎద్దు. చెప్పండి, పేరు మర్చిపోవద్దా? చెప్పండి, ఆ పాస్టర్ గారి పేరు ఏం పేరు? సత్యానందం. ఇప్పుడు ఎద్దులతో పోల్చుతున్నాను. సేవకుడిని దేంతో పోల్చాను చెప్పండి? ఎద్దుతో పోల్చాను. ఒక ఎద్దు యేసుక్రీస్తు ప్రభుల వారు, మరో ఎద్దు దేవుని సేవకుడు. మా ఇంటికి బిడ్డలారా
ఒక ఎద్దు వచ్చేది. ఆ ఎద్దు పేరు సత్యానందం అనే పాస్టర్ గారని ఎద్దు మా ఇంటికి వచ్చేది. మాకు బండి ఎడ్లు ఉన్నాయి, మా నాన్నగారికి బండి ఎడ్లు ఉన్నాయి, వ్యవసాయం ఉంది. ఒక అక్క నేను ఇద్దరమే. మా పరిస్థితి బాగా ఉండేదండి. ఇలా ఉంటున్నప్పుడు ఈ ఎద్దు మా ఇంటికి వచ్చి, ఏమంటే బైబిల్ పట్టుకుని వచ్చి, అమ్మ సూర్యకాంతం గారు బాగున్నారా, ఎలాగున్నారని మా ఇంటికి వచ్చేవారండి. బాగా అర్థం చేసుకోండి. ఇలాగ ఇంటికి వస్తుంటే నేను లోపల ఉన్నానండి. ఎక్కడ ఉండేవాడిని? ఇంటి లోపల ఉండేవానండి. ఈ పాస్టర్ మా ఇంటికి వచ్చి, అమ్మ సూర్యకాంతం గారు బాగున్నారంటే, మా అమ్మగారు ముసలిదేం కాదు, పొడిసావిడే. మా అమ్మగారు చెప్పండి, మా అమ్మగారు ముసలావిడ కాదు, పొడిసావిడే. కానీ పాటగారు రాగానే మా అమ్మగారు నడువంతా వచ్చేసి, బాబయ్య రెండు బాబయ్య, అయ్య బాబాయ్ 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 రెండు బాబాయ్ అంటుంటేని నేను లోపల ఉండి, అమ్మ బాబోయ్ అంత వంగిపోవాలా మా అమ్మ అంత వంగిపోవాలా అని నాలో ఒక రకమైన తెలియక విధి. అప్పటికి ఇంకా నేను ఉద్యోగం చేయడం లేదు. మా అమ్మ పాటగారితో ఏమండి రాగానే పెరుగు గ్లాసులు 2 రూపాయలు పెరుగు గ్లాసు ఎంత అండి? ఆ రోజుల్లో ఎంత పెరుగు ఎంత ఉండేది? గ్లాసు ఎంత? నేను అబద్ధం ఆడతలేదు, గ్లాసు మాత్రం ఎంత ఉండేదండి? ఎంత దినాల్లో గ్లాసు ఎంత ఉండేదండి? గ్లాసు పెరుగు 2 రూపాయలు మాత్రమే. ఇప్పుడు గ్లాసు ఎంత అయిపోయిందండి. కానీ ఒక గ్లాసు దాంట్లో పెరుగులో ఓ పెరుగు గ్లాసు నాది, ఒక పెరుగు గ్లాసు మా అక్కది. అయితే ఈ పాస్టర్ గారు రాగానే మా అమ్మగారు పెట్టి తీసి, ఆ టొంకు పెట్టి తీసండి, ఆ పెరుగు గ్లాసు నా పెరుగు గ్లాసే తెరిపేసి, ఏమండి పాస్టర్ గారని ఎద్దుకి చెప్పండి ఇచ్చేసిదండి. నేను లోపల చూసి, నాన్న వచ్చాక ఆ కొలకరుతో నిన్ను కొట్టించకపోతే, ఆ ముళ్ళు చేత నిన్ను గుచ్చిపోతే నిన్ను కొట్టిస్తానంటే మా అమ్మ, బాబు శ్యాంబాబు నీ దండం పెడతాను బాబు, శ్యాంబాబు అయ్యగారు కనబడితే అయ్యగారు పారిపోతారు, శ్యాంబాబు అయ్య బాబోయ్ శ్యాంబాబు ఇక డబ్బుతాను ఇది నీ డబ్బులు వద్దు, ఏమొద్దు, నా గ్లాసు నా 2 రూపాయల గ్లాసుని నువ్వు ఆ అయ్యగారికి ఇచ్చేస్తావా అని కోపంతో, మా అమ్మ మీద కోపంతో నేను ఎదురు చూసేవాడిని కిటికీలో నుండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మజ్జి గ్లాసు తాగాక ఈ సేవకని ఎద్దు ఏం చేయాలండి? ప్రార్థన చేసి వెళ్ళిపోవాలిగా. చెప్పండి అమ్మా, ఈ ఎద్దు మా ఇంటికి వచ్చింది, ప్రార్థన చేసింది, ప్రార్థన చేసాక ఆ ఎద్దు ఏం చేయాలండి? ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోకుండా ఆ ఎద్దు సత్యానందనే పాస్టర్ ఎద్దు మా ఇంటికి వచ్చి ఆ పెరుగు తాగేసి వెళ్ళిపోకుండా కూర్చులో కూర్చుని బైబిల్ చదువుకుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ బైబిల్ చదువుకున్నంత రోజు టైంలో నా తల్లి గారు దేవునికి ఇంటి వెనకాలకి వెళ్ళి, అమాయక జీవులు ఉంటాయి కదా కోళ్ళు, ఏముంటాయి అమాయక జీవులు, కోళ్ళకి కొన్ని బియ్యం ఇలాగ వేస్తే వచ్చి పాపం మా అమ్మగారు చేతితో పడిపోయండి. వెంటనే ఆ కోడిని నలిపేసండి, ఏమండి ఒక్క 15 నిమిషాల్లో బిడ్లారా ఆ పుల్ల పొయ్యి మీద పెట్టి బిడ్లారా కోడి మాసం వండేసిద్దండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన అమ్మా సూర్యకాంతం చాలా టైం అయిందిరా, నేను ఇల్లు వస్తాను రా అంటే, ఎక్కడికి వెళ్తారు బాబయ్య? మా అమ్మగారు ఎక్కడికి వెళ్తారు బాబయ్య? మీకోసం ఇగో కోడి మాసం ఉండండి బాబయ్య, భోంచేసి వెళ్ళమని అనేది. ఈ పాస్టర్ అనేవారు, ఏమండి ఇదేటమ్మా ఇప్పుడే కదరా నాకు మజ్జిగ ఇచ్చావు, ఇది ఎంతలో భోజనం పెట్టరా అంటే, లేదు బాబయ్య దైవజనులు మీరు భోంచేస్తే మాకు దీవెను అయ్యా, భోంచేసి వెళ్ళమంటే నేను లోపల ఉన్నాను కదా. ఏయ్ నాన్న రానే, నేను కొలాకరతో కొట్టిస్తా, ఆ ముళ్ళతో నేను గుచ్చేస్తా, 40 రూపాయలు కోడిపెట్టని చంపేస్తావా అనేవాడినండి. శ్యాంబాబు నీ దండం పెడతాను శ్యాంబాబు, అయ్యగారు తెలితే అయ్యగారు పారిపోతారు శ్యాంబాబు అనేది నా తల్లి. ప్రియమైన దేవునికి బిడ్డరా, ఎద్దులు లేని చోట చెప్పండి, ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యము ఉండదు. ఎద్దులు అంటే ఒక ఎద్దు ప్రభుని యేసుక్రీస్తు, మరో ఎద్దు దేవుని సేవకుడు. గాదె అంటే నీ ఇల్లు, ధాన్యం అంటే ఆశీర్వాదాలు. ఆయన భోంచేసాక దేవుని బిడ్డరా, నా ఇంటిలో నట్టింట్లో నిలువెల్లా
ప్రార్థన చేస్తూ ఏమండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేది ఆ ఎద్దు, దైవ సేవకుని ఎద్దు ఏమని ప్రార్థన తెలుసా? అయ్యా యేసు క్రీస్తు ప్రభువా, సూర్యకాంత కుటుంబాన్ని దీవించండి, సత్యంగాన్ని దీవించండి, శ్యామను దీవించండి, దేవతలను దీవించు ప్రభువా, వీళ్ళకి అనుదిరాహారం దయచే ప్రభువా, వీళ్ళకున్న కష్టాలు తొలగించిన ఆయన, నాకు దాహం ఇచ్చింది ప్రభువా, నా కడుపు నింపింది బాబు అని కన్నీళ్ళతో ప్రార్థన చేసేది ఆ ఎద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రోజు ఆ ఎద్దు నా ఇంటిలో కన్నీళ్లు కార్చినందున ఈ రోజు బ్రదర్ మందపల్లి శ్యామ్ అనేవాడు ఈ రోజున దీవింపబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఆ ఎద్దు నా ఇంటికి రాకపోతే నా బ్రతుకు ఎలా ఉండేదో, ఏ దొంగవాడిగా, ఏ బీదవాడిగా, ఏ వ్యభిచారిగా ఏమండి ఎలా ఉండేదమ్మా బ్రతుకు తెలియదు. కానీ దేవునికి బిడ్డలారా, ఈరోజు ఆ ఎద్దు ఆ రోజు నా ఇంటికి వచ్చి చెప్పండి భోజనం చేసినందున, ఆయన చేసిన ప్రార్థన ఫలం వలన దేవుడు మా ఇంటిని బహుగా దీవించాడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ఎద్దులు లేని చోట గాదియందు ధాన్యము ఉండదు. ఏమండి సత్యానందనే పాస్టర్ ఎద్దు నా ఇంటికి వచ్చి చెప్పండి ప్రార్థన చేసినందున గాది అనే నా ఇంటిలో ధాన్యం అనే ఆశీర్వాదాలు దేవుడు ఉచితంగా దయచేస్తాడు. దేవుని సేవకుడు దేవునికి వెళ్ళరా ఏ ఇంటికి వస్తాడో ఆ ఇల్లు దీవింపబడుతుంది. ఏ ఇంటికి వచ్చి గ్లాసు నీళ్ళు తాగుతాడో ఆ ఇల్లు దీవింపబడుతుంది. ఏ కంచంలో చేయగలుగుతాడో ఆ ఇల్లు దీవింపబడుతుంది. ఏ ఇంటిలో ప్రార్థన చేస్తాడో ఆ ఇల్లు దీవింపబడుతుంది. నిత్య దీవెనలు, నిత్య ఆశీర్వాదాలు దేవుని బిడ్డరా ఉచితంగా దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, కాంగోలేదా? నీ నామము ఘనమైనది, నా యేసయ్యా స్తుతి పాత్రుడా, నీ నామము ఘనమైనది, లోకానికే ఆశ్రయపురమైనది, మా జీవితానికి గోపురమై ఉన్నది. నా ఆరాధన, నా ఆలాపన, నా స్తుతి అర్పణ, నా బలి అర్పణ. ఆలకించు యేసయ్యా ఈ ప్రార్థన, ఆలకించు యేసయ్యా ఈ కీర్తన, ఆలకించు యేసయ్యా ఈ ప్రార్థన, ఆలకించు యేసయ్యా ఈ కీర్తన. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, నీ నామము ఘనమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ నామం చెప్పండిరా, చెప్పండి ఏ నామం? ఘనమైన నామం. ఎద్దులు, ఒక ఎద్దు ప్రభువైన యేసుక్రీస్తు, మరో ఎద్దు చెప్పండి సేవకనే ఎద్దు. గంగిరెద్దు, గానుగెద్దు, మున్సిపాలిటీ ఎద్దు, బండెద్దు కాదర్రా. ఈరోజు నువ్వు మనసిప్పి నువ్వు జాగ్రత్తగా దేవుని మాటలు వింటే దేవుడు నేను తాకపోతున్నాడు. నీ ప్రతి అవసరము దేవుడు తీర్చబోతున్నాడు. గంగిరెద్దు, మున్సిపాలిటీ ఎద్దు, బండెద్దు, ఇంకేంటండి గానుగెద్దు కాదు. ఈ రెండు ఎద్దులు నీ ఇంట్లో ఉండాలి. ఒక ఎద్దు దేవుని సేవకుని ఎద్దు, మరో ఎద్దు యేసు క్రీస్తుని ఎద్దు నీ ఇంటిలో ఉంటే దేవునికి వెళ్ళరా అన్ని ఆశీర్వాదాలే. ఆది కాండం చూడండి, ఆది కాండము 39వ అధ్యాయము 5వ వచనం. ఆది కాండము 5వ అధ్యాయము 39వ అధ్యాయము 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తునింటిని ఆశీర్వదించను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా దేవుని వాక్యము ధ్యానించండి. దేవునికి బిడ్డలారా,
ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యము ఉండదు. నేను చెప్పాను, దేవుని సేవకుని ఎద్దు ఏ స్థలంలో ఉంటుందో ఆ స్థలాన్ని దేవుడు ప్రత్యేకంగా దీవింపడతా. దేవునికి బిడ్డలారా, ఇగో ఫరోకి సేనాధిపతి అయిన ప్రధాన అధికారి అయిన దేవుని పోతీఫరు ఇంటిలో ప్రార్థనా పరుడు అనబడిన ఎద్దు, నీతిమంతుడైన ఎద్దు, కన్నీళ్లు కార్చే ఎద్దు, పవిత్రంగా ఉన్న ఎద్దు, పాపము చేయని ఎద్దు, పాపము చూడని ఎద్దు, మోకరించి ప్రార్థన చేసే ఎద్దు, ఆ రాజ్యము కొరకు ప్రార్థన చేసే ఎద్దు, యేసేబని ఎద్దు పోతీఫరు ఇంట్లో ఉంది. ఎక్కడ ఉంది? పోతీఫరు ఇంట్లో ఉన్నందున సాక్ష్యం చెప్తాడు. పోతీఫరు ఏమంటున్నాడు? ఈ యేసేబు నా ఇంటిలో ఉన్నందున ఆ యెహోవా నా ఇంటిని ఆశీర్వదించనుకోండి చప్పట్లో. హల్లెలూయా, ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, గ్లోరీ బాబా, హల్లెలూయా. ప్రియమైన దేవునికి బిడ్డలారా, సేవకుడు చెప్పుకుంటలేదు నేను ఉన్నందున నువ్వు దీవింపడ్డావు అంటలేదు. కానీ పోతీఫరే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఈ యేసేబని ఎద్దు, ఈ యేసేబనే దైవ సేవకుని ఎద్దు నా ఇంటిలో ఉన్నందున ఆ యెహోవా నా ఇంటిని ఆశీర్వదించెను. దేవుని సేవకుడు ఏ ఇంటిలో ఉంటాడో ఆ ఇల్లును దేవుడు ఆశీర్వదిస్తాడు. అవునా కాదా? నా యేసయ్యా స్తుతి పాత్రుడా, నీ నామము ఘనమైనది. ఓ నా యేసయ్యా స్తుతి పాత్రుడా, నీ నామము ఘనమైనది, లోకానికే ఆశ్రయపురమైనది, మా జీవితానికి గోపురమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యము ఉండదని జ్ఞాని అయిన సొలొమోను ఇంత చక్కగా రాశాడు. దేవునికి బిడ్డలారా, యేసేబు ఆ ఇంటిలో ఉన్నందున నేరోపణ జరిగింది. అతనికి శిక్ష వేయాలని ఎన్నోక తప్పుదం జరిగినప్పటికీ ఏమండి పోతీఫరు గమనిస్తూనే ఉన్నాడు. భార్య తప్పు చేసిందని తెలుసు, భార్య సుగుణాలు అతనికి తెలుసు, ఆమె ఎలాంటిదో తెలుసు. కాపురం చేస్తున్నప్పుడు భర్త సంగతి భార్య తెలీదా? చెప్పండి సేవకులారా, చెప్పండి. కాపురం చేస్తున్నప్పుడు భర్త సంగతి భార్య తెలీదా? తెలుసు. కానీ మూతేసేస్తుంది భార్య. భార్య సంగతి భర్త తెలుసు, కానీ ఏం చేస్తాడండి? బయటికి వెళ్తే గుట్టు రొట్టు తెలితే అవమానం అని బతకలేమని ఏం చేస్తాడండి? భార్యని కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మా చిన్నతనాల్లో ఆ తప్పులు చేస్తున్నప్పుడు మేము కుర్రోళ్ళం అండి. ఆ తప్పు చేసినప్పుడు భర్త అనేవాడు, నా భార్య నాకు పంపించండి, తప్పు చేసినా పర్వాలేదు, నా భార్య నాకు పంపించండి, తప్పు చేసినా పర్వాలేదు, నిలువెల్లా స్నానం చేసి శుద్ధిరాలు చేసుకుని నేను మరలా కాపురం చేసుకుంటాను, తెలుసో తెలియక తప్పు చేసింది నా భార్య నాకు కావాలని కూడా అండి. ఆ రోజుల్లో మేము కుర్రోళ్ళం, ఇంత ఉండేవాళ్ళం అండి. ఆ రోజుల్లో చది ఊళ్ళో ఉంటుందని స్తంభాన్ని పెట్టి కొడేసేవారని తప్పు చేస్తే. ఆ రోజుల్లో మున్సిపల్ పరిపాలన. ఇప్పుడు మున్సిపల్ తప్పు చేస్తాడు చెప్పండి, వాళ్ళ పిల్లలు తప్పు చేస్తుంటే నువ్వెవరు తొగ్గు తెచ్చగలవు? అందరూ తప్పు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిని కూడా తప్పు తెచ్చడానికి అనడానికి అవకాశం పోయింది. దేశమంతా చెడిపోయింది, పాడైపోయింది, పాపమయమైపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. అన్నీ తెలిసినప్పటికీ పోతీఫరు అతను పంపించేద్దాం అనుకుంటే పోతీఫరు ఫరో వలన గొప్పవాడిగా అవలదటండి. ఫరో వలన, యజమాని వలన పోతీఫరు బానిసగా ఉన్నాడు కానీ ఎదుగు బదుగు లేదు, కానీ వికసించలేదు, ఫలించలేదు. కానీ ఒక యేసేబు అనే దైవ సేవకునే ఈ ఎద్దు పోతీఫరు ఇంటిలో ఉన్నందున బిడ్డలారా అతను గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ యేసేబును బట్టి, ఈ ఎద్దును బట్టి ఆ యెహోవా నా ఇంటిని ఆశీర్వదించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము త్వరగా
న్యాయాధిపతులు 17వ అధ్యాయం 1వ వచనం. మీకా అను ఒకడు ఎఫ్రాయిము మన్య దేశంలో ఉండెను. అతడు తన తల్లిని చూసి చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అవసరమైతే ఇంటికి చదువుకోండి. ఈ 17వ అధ్యాయం ఇంటికి చదువుకోండి. నేను ఆ భావం చెప్తున్నాను దేవునికి బిడ్డలారా. ఈ 17వ అధ్యాయంలో రాయబడిందంటే మీకా అని ఒకడు ఉన్నాడండి. మీకా అని ఒక అన్యుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎఫ్రాయిము మన్య దేశంలో ఉన్నాడు. మీకా వింటున్నారా ప్రియ శ్రోత? అమ్మా, నేను నిలబడి ఉన్నాను, మీరు చెప్పండారా? నేను నిలబడి ఉన్నాను, మీరు కూర్చుని ఉన్నారు. ఆ మాత్రం గ్రహించండి దేవుని యొక్క బిడ్డలారా. మీకా అని ఒక అన్యుడు ఉన్నాడు. ఈ అన్యుడు దేవుని యొక్క బిడ్డలారా ఎఫ్రాయిము అనే మన్య దేశంలో నివాసం ఉన్నాడు. అయితే లేవీయుడని ఒక సేవకున్నాడు. లేవీయుడనే ఒక ఎద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందాక ఎద్దు కోసం జ్ఞాపకం చేయను. ఆ ఎద్దు పేరు ఏం పేరు? అది అలా చెప్పండి. పెద్ద అయినా వీళ్ళు చెప్పలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. నేను కొట్టను ఎవరని. నేను కవిని, కానీ మా కవులకి అరవగల తప్ప కరవలేం. అరవగల తప్ప కరవలేం. గనుక అర్థం చేసుకోండి. యేసెబని ఎద్దు కొరకు నేను మీకు వివరించాను. ఇక్కడ ఒక ఎద్దు ఉంది. ఆ ఎద్దు పేరు లేవీయుడు. లేవీయుడనే ఒక ఎద్దు ఉంది. ఈ ఎద్దు, లేవీయుని ఎద్దు ఎక్కడ స్థలం ఉంటే అక్కడికి, ప్రతి గ్రామానికి సువార్తను ప్రకటించుకుంటూ పోతుంది ఈ ఎద్దు. నేను కూర్చున్నప్పుడు పక్కన సేవకుడు అడిగాను, అయ్యా మీది ఎక్కడా అంటే నాది మాదాపట్నం అన్నారు. ఈయన అన్నాను, అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే నాది సూర్యాపేట అయ్యా, నేను పాస్టర్ కాదయ్యా, నేను సువార్తికుని అన్నారు కదా. సరే, సందర్భం ఎలా వచ్చిందో. కనుక దేవునికి వెళ్ళారా, ఈ యొక్క లేవీయుడని ఎద్దు ఏమండి బెత్లెహేము నుండి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? బెత్లెహేము నుండి దేవునికి వెళ్ళారా ఏమండి సువార్త చేసుకుంటూ ఏమండి ఎఫ్రాయిము అనే మన్య దేశంలో ఉన్న అన్యుడైన మీకా ఇంటికి సువార్తను ప్రకటించుకుంటూ చెప్పండి వచ్చింది. మీకా ఇంటికి ఈ యొక్క ఎద్దు. ఈ ఎద్దు పేరు ఏం పేరు? లేవీయుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు. నేనేగా కింకెవ్వరు, నేనేగా కింకెవ్వరు ఎంచి చెప్పిన యేసుని యోధకు, ఎంచి చెప్పిన యేసుని యోధకు రండి. పడాలి, నోరెప్పాలి. రండి రండి. దేవునికి స్తోత్రం. యేసెబని ఎద్దు పోతీఫరు ఇంట్లో ఉండి ప్రార్థన చేసినందున పోతీఫరు దేవుడు ఆస్వాదించిన సంగతి మీకు గుర్తెరగాలి. ఏమండి ఈ లేవీయుడు అనే ఎద్దు ఏమండి బెత్లెహేమును విడిచిపెట్టి ఏమండి ఈ యొక్క ఎఫ్రాయిము మన్య దేశంలో ఉన్న అన్యుడైన మీకా ఇంటికి సువార్తను ప్రకటించుకుంటూ వస్తున్నప్పుడు ఈ సువార్త స్వరమిని మారు మనసు పొంది పిలుస్తున్నాడు. ఓ లేవీయుడా, ఓ దైవ సేవకుడా, ఓ ఎద్దా, నా ఇంటికి వస్తావా? నీకు రోకలిస్తాను, నీకు ఇల్లు ఇస్తాను, నీకు అన్నం పెడతాను, నీకు బట్టలు ఇస్తాను, అగో నాకు ఆ దేవుని మాటలు చెప్తావా అన్నాడు. ఎవరు? అన్యుడైన మీకా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక సువార్తకు ఆకర్షింపబడిన ఈ అన్యుడైన మీకా లేవీయుడైన ఎద్దును లేక లేవీయుడైన దైవ సేవకుణ్ణి తన ఇంటికి ఆహ్వానించినందున ఏమండి ఆ ఇంటిలో ఉన్నందున, ఆ ఇంట్లో భోంచేసినందున, ఆ ఇంట్లో ఏమండి ప్రార్థన చేసినందున 13వ వచనంలో అక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి మీకా ఏమంటున్నాడో. 13వ వచనంలో మీకా అంటున్నాడు, అంతటా మీకా ఈ లేవీయుడనే ఎద్దు, ఈ
యాజకుడిగా, బాగా చదవాలి, మృదువుగా చక్కగా తూకమే చదవాలి బైబిలు. ఈ లేవీయుడు నాకు యాజకుడిగా ఉన్నందున ఆ యెహోవా నా ఇంటి నాకు అంతటికి మేలు కలుగజేస్తాడు. కొంచెం చప్పట్లో కొట్టన్నారా ఆప. ఏటది ఇలాగా ఇలాగా అప్పుడప్పుడు తండ్రి ఆవకాయ తండ్రి ఇలాగ అనుకడితే ఇలాగంటే సంఖ్యలో వచ్చేస్తుంది. అనబగంత సెగ్గడ్డి తాపం భరించలేవు, కొట్టడమే అది అలా వండుకోవాలి. నేను పాట్ర గారిని, నేను సూటు బూట్ వేసుకున్నాను, నేను వేసుకుంటాను సూటు బూటు. నువ్వు సూటు బూటు వేసుకో, కానీ దేవుని గణపరచు. గణపరచకపోతే దేవుడు తీసేస్తాడు సూటు బూటు. అందరూ వస్తారు నా దగ్గరికి. మళ్ళీ ఈ గొప్ప నేను చెప్పకూడదమ్మో, 5 ఆశ్రమాలు ఉన్నాయి, 5 వృద్ధాశ్రమాలు, 125 మందిని పోషిస్తున్నాను. అందరితో ఫ్రీగా ఉంటాను. నాతో భయపడతారు. నా దగ్గరికి వచ్చాక నేను వాళ్ళతో మమేకమైపోతాను. అంటారు మీరు కుర్రోడు పెద్దోళ్ళు పెద్ద అంటారు నన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు విమానంలో ప్రయాణం చెయ్యి, నువ్వు కారులో ప్రయాణం చెయ్యి, నీకు స్థిరాస్తులు కలిగి ఉండొచ్చు, నువ్వు గొప్పవాడిగా ఉండొచ్చు. ఆ స్థితి నీకు ఎవరు కలుగు చేశారు? దేవుడు కలుగు చేశారు. కాబట్టి భక్తిలో మాత్రం దిగజారిపోకు. శక్తికి లోపల అక్కడ దేవుని గణపరచాలి. పోతిఫర్ ఉన్నాడు, ఈ యేసేపుని బట్టి యెహోవా నా ఇంటిని ఆస్వాదించని చెప్తుంటే, ఇక్కడ అన్యుడైన మేకేమంటున్నాడు? ఈ లేవీయుడు నా ఇంటిలో ఉన్నందున యెహోవా నాకు మేలు. దేవుడు ఏం కలిగి చేశాడండి? మేలు కలుగు చేశాడు. అంటే ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు. దేవుని సేవకుడు అనే ఎద్దు, యేసు క్రీస్తుని ఎద్దు ఏ ఇంటిలో ఉంటుందో ఆ ఇంటిలో ఆశీర్వాదాలు, ఆ ఇంటిలో మేలులు. కానీ ఒక మాట గుర్తెరగాలి, దేవుని సేవకుడు ఉంటే అద్భుతాలు జరగవు. దేవుని సేవకుడు ఉంటే అద్భుతాలు జరగవు. కానీ దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే, నీ ఇంటికి వచ్చి నీ కొరకు కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి, మేలు పొందుకుంటావు. కానీ అద్భుతాలు నీకు జరగవు. అద్భుతాలు జరగాలంటే యేసుని ఎద్దు నీ ఇంటికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద అయినా ఇప్పుడు ఎలా ఉందంటే, పడిపోయినోడిని యేసుప్రభు పైకి లేపాడు, కానీ నిలబడ్డమని వాడు కింద పడగొట్టలేదండి. వచ్చిన సేవకులు తుస్ అనగానే కింద పడిపోయినోడిని, నిలబడ్డవాడిని కింద పడగొట్టలేదు. అక్కడ యేసుప్రభు పడగొట్టలేదండి, పడిపోయినోడిని దేవుడు పైకి లేపెట్టాడండి. అవునా కాదా? అవునా కాదా? పడిపోయినోడిని దేవుడు పైకి లేపాడు, కానీ నిలబడ్డవాడిని దేవుడు కింద పడగొట్టలేదండి. అందుకు కాబట్టి అద్భుతాలు జరగాలంటే యేసుని ఎద్దుని ఇంటికి రావాలి. సేవకుని ఎద్దు మాత్రం ఉంటే ఆశీర్వాదాలు చెప్పండి దీవెనలు మాత్రం కలుగుతాయి. హల్లెలూయా. సో ఆదికాండము త్వరగా నేను ముగిస్తాను. దేవుని యొక్క బిడ్డరా, ఇది 2 గంటల ప్రసంగం, కానీ 45 నిమిషాల్లో అన్నాను, ముగించేస్తున్నాను. ఆదికాండం 30వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనం. 30వ అధ్యాయము 27వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము బావగారు. ఏంటిది బావబాబుల గొడవ ఇది? దేవుడు సేవకుడు ఎక్కడుంటే అక్కడ దీవెనలే. అర్థం చేసుకోండి దేవుని ఎక్కి పెట్టారా. ఏమండి అమ్మా కూర్చోరా, గలిపి చేయిద్దమ్మా వాక్యం మధ్యలో. నాకు ఎవరన్నా అలా వస్తున్న భయము, నాకు అసలే దడదడా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి యాకోబు చెప్పండి, యాకోబు ఏమండి చరిత్ర మీరు బాగా గమనించండి. యాకోబు బిడ్లారా మరి 7-14 సంవత్సరాలు కొలువు చేస్తుండగా మనం విన్నాం. అయితే అతనికి భార్య పిల్లలు బహుమంది మందతో విస్తరించి బిడ్డరా ఉన్నప్పుడు అంటున్నాడు, తన బామ్మర్తో అంటున్నాడు, లాబానా నన్ను విడిచిపెట్టు, నా భార్య బిడ్డలతో నా ఇంటికి నా స్వగ్రానికి వెళ్ళిపోతారంటే బామ్మర్ది అంటున్నాడు. లాబాన్ అంటున్నాడు, చదవమాట మరలా ఫస్ట్ నుంచి అది అలా చదవాలి. అందుకు లాబాను అతనితో యాకోబుతో
ఏమంటున్నాడు? నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా నా మాట వినుము. నిన్ను బట్టియే యెహోవా నిన్ను కాదు నన్ను ఆశీర్వదించని శకునము తెలుసుకున్నా నేను. హల్లెలూయా. ఏం తెలుసుకున్నాడండి? శకునం. లాబాను బద్ధకొస్తుడు. ఏమండి, బావగారు కష్టపడి గొర్రెలు మేపుతుంటే ఈడు ఒకడే కొడుకేమో ఏమండి బామ్మద్దమ్మ ఇంట్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని బాగా తినేసి పందికొక్కలా లోపడాడండి. ఏ పని పాటలేదండి. కానీ యాకోబు ఆ ఇంట్లో ఉన్నందున యాకోబు అనే దైవ సేవకుడు ఆ ఇంట్లో ఉన్నందున బిడ్డలారా ఆ యెహోవా ఆ ఇంటిని ఆశీర్వదించను. ఎందుకంటే లాభానంట, ఏంటి నాకు ఇన్ని గొర్రెలు, ఇన్ని మేకలు, ఇన్ని ఒంటెలు, అయ్యి బాబో ఇంత సంతానం, ఇంత బంగారం విస్తరించిపోతుంది ఏంటి? నేను పని చేస్తలేదు, నాకు పాటు లేదు, ఏమీ లేదు, నేను ఇంట్లో ఉంటున్నాను, నాకు ఇంత మందా అని ఏమిటని సోది చెప్పిపోదగిరట. ఎక్కడికి? సోదని చెప్తారా, అక్కడికి వెళ్ళిపోయట. ఏమని? అయ్యా నేను పని చేస్తలేదు, నాకు పాటు లేదు, మా బావగారికి 1000 గొర్రెలు ఉంటే నాకు 1000 ఉన్నాయి, నేను సమానంగా ఉన్నాను, నాకు బోల ఆస్తి వచ్చేసింది, దీనికి కారణం ఏమిటని శకునము చెప్పే సోదిగడ్లకి వెళ్ళి తెలుసుకుంటే, నిన్ను బట్టి కాదయ్యా, నీ ఇంట్లో ఉంది ఒక ఎద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నిన్ను బట్టి ఒక ఎద్దు ఉంది. ఆ ఎద్దు నీ బావని ఎద్దు. ఆయన ఏమండి, అతను బట్టే యెహోవా నీ ఇంటిని. ఈ మాట ఎవరు చెప్తారు? యాకోబా బావా, శకునము తెలుసుకున్నానయ్యా, నిన్ను బట్టినంటే నాకు మంద ఎక్కువైపోయింది, సోది చెప్పేదరికి వెళ్ళాను, వాళ్ళు చెప్పారు, నేను ఇంతగా దీవపడిన కారణం నిన్ను బట్టినంట. కొన్ని చప్పట్లో. హల్లెలూయా. ఎద్దు చెప్పండి, అందరూ అది చెప్పండి. ఎద్దులు చెప్పండి. ఎద్దులా? అది ఎద్దులు అంటే బహువచనము, ఎద్దు అంటే ఏకవచనం ఒకటే. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యము ఉండదు. ఇప్పుడు వరకు ఏమండి దైవ సేవకుని ఎద్దు కోసం చెప్పాను. దైవ సేవకుడు ఏ ఇంటిలో ఆయన భోజనం చేస్తాడో, ఏ ఇంటి గుమ్మం తొక్కి ప్రార్థన చేస్తాడో, ఎక్కడ కన్నీళ్ళు కారుస్తాడో, ఎవరి కొరకు రోధిస్తాడో ఆ ఇంటిని నా దేవుడు ప్రత్యేకముగా ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు, మేలు కలుగు చేస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయము చదవాలి త్వరగా. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. ఆ వివాహానికి యేసు అనే ఎద్దు పిలబడింది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొంతమంది నిద్రపోతున్నారు, ఇలాగ అంటున్నారు, ఆవిడకి పళ్ళు ఎత్తుకున్నాయి, గుచ్చిపోతాయి. నీ పేరు చెప్పను, మళ్ళీ ఎందుకు వెనక్కి చూస్తున్నారు మీరు? వెనక్కి చూడకూడదు, వెనక్కి ఆవిడకి పళ్ళు ఎత్తుకున్నాయి. ఆ నిద్రట్లో అందనుకోండి, ముందు నాడు కదా గుచ్చిపోతాయి. గుచ్చిపోతే మళ్ళీ తలపోటు, రభస. దేవుడి పాలుగా నీలో 2 బలాలు ఉన్నాయి, 2 శక్తులు ఉన్నాయి. డేవిడ్ అంటే దావీదు బలం నీలో ఉంది. పాలు అంటే పౌలు గారి యొక్క అభిషేకం నీలో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవునికి బిడ్డలారా, యేసు అనే ఎద్దు వివాహానికి పిలబడింది. ఆ వివాహంలో లోటు వచ్చింది, ద్రాక్షరసం అయిపోయింది. ఆ ఎద్దుని పిలుచుకున్నారు, యేసు అనే ఎద్దును. చెప్పాం కదా, ఒక ఎద్దు యేసుక్రీస్తు ప్రభులు వారు, మరో ఎద్దు దేవుని సేవకుడు. ఆ 4 ఎద్దులు కాదు, మీకు చెప్పాను. ఏ 4 ఎద్దులు? గంగిరెద్దు, గానుగెద్దు, మున్సిపాలిటీ ఎద్దు, బండెద్దు కాదరా. ఈ 2 ఎద్దులు ఇంట్లో ఉండాలి. ఆ ఎద్దును పిలిపించుకోవాలి. యేసనే ఎద్దును వివాహానికి పిలుచుకున్నారు, కానీ అక్కడ లోటు వచ్చింది, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. మనం ఈరోజు మన ఇంటికి వస్తే టీ ఇస్తే ఎంత గౌరవమో, ఆ రోజుల్లో బిడ్డలారా పూర్వదినాల్లో ఇశ్రాయేలుకి గౌరవప్రదమైంది ఏంటంటే ద్రాక్ష రసం ఇవ్వడం గొప్ప. ద్రాక్ష అడలు గుత్తులు తెచ్చి పిండి, అడలుగా ఉన్న దాన్ని పిండి రసం ఇచ్చేవారు మాట. ఆ రోజు ద్రాక్షరసం ఇవ్వడం అంత గొప్ప.
మన ఇంటికి వచ్చి టీ డ్రింక్ ఇస్తే ఎంత గొప్ప, ఆ రోజుల్లో ద్రాక్షరసం అంత గొప్ప. అయితే ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయినందున దేవుని యొక్క బిడ్డలారా, ఆ ఎద్దులు లేని చోట గాదే అంటే నీ ఇల్లు, ధాన్యం అంటే ఆశీర్వాదము ఉండదు, ఉంటే ఉంటుంది ఆశీర్వాదం. దేవునికి ఇష్టం చెప్పండి. ఈ ఎద్దు లేకపోతే ఆశీర్వాదం ఉండదు, ఎద్దు ఉంటే ఆశీర్వాదం. ఈ ఎద్దు అక్కడ ఉండడం వల్ల చదువు అక్కడ దేవుని 9వ వచనంలో ఉంటుంది. ఆ ద్రాక్షారసము ఎక్కడి వచ్చినో, ఎందుకు అంటే నేను బిడ్డలారా మీకు ఇవన్నీ మీకు తెలిసినయే నేను చెప్పాను. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు. ఇందా చెప్పాను మీకు, సేవకుని ఎద్దు ఉంటే ఆశీర్వాదాలు మేలు మాత్రం జరుగుతాయి. యేసని ఎద్దు ఉంటే ఏమవుతుంది చెప్పిందా మీకు? అద్భుతం. హల్లెలూయా. ఏమవుతుంది? యేసని ఎద్దు నీ ఇంట్లో ఏమవుతుంది? అద్భుతం. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన యేసుక్రీస్తు ప్రభుని ఎద్దు. దేవునికి బిడ్డలారా ఇంకా టైం లేదు కనుక ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. చూడండి బిడ్డలారా, ఆఖరి మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. ఆఖరి మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని, చనిపోయిన వాడు తిరిగి లేచిన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి బేతనియా గ్రామానికి యేసు అనే ఎద్దును అనేక మార్లు పిలిపించుకున్నారు మరియా మార్తలు అనేక మార్లు బేతనియా గ్రామానికి యేసు అనే ఎద్దును ఆహ్వానించుకున్నారు. దేవునికి బిడ్డలారా అనేక మార్లు ఆ ఎద్దుకు దాహం ఇచ్చారు, అనేక మార్లు ఆ ఎద్దుకు ఆహారం పెట్టారు, అనేక మార్లు ఆ ఎద్దుకు బస చేయుటకు నివాసం ఇచ్చారు, అనేక మార్లు ఆ ఎద్దు అనే యేసు చెప్తున్న మాటలు విన్నారు ఇంటి వారు. ఒక దినాన ఆ ఇంట్లో ఏమొచ్చింది? మరణ శోకం వచ్చింది. ఏమొచ్చింది? మరణ శోకం వచ్చింది. మరియా మార్తల గారాల తమ్ముడు చనిపోయాడండి. ఎవరు చనిపోయారు? మరియా మార్తల గారాల తమ్ముడు చనిపోయాడు. ఏమండి? పాతిపడ్డాడు. అయితే యేసనే ఎద్దు ఆ ఇంటికి వెళ్ళింది. హల్లెలూయా. యేసనే ఎద్దు ఆ ఇంటికి వెళ్ళింది. ఏం జరిగింది అడిగినప్పుడు, అయ్యా నీకు చింత లేదా అన్నారు. కానీ ఆ మాట అనకూడదు, బాగా అర్థం చేసుకోండి. ఏమన్నారు? యేసనే ఎద్దు ఒక దినాన అక్కడికి వెళ్ళింది. ఎలాగానే వాళ్ళు ఏమంటే ఏం జరిగిందని అడిగితే ఇలా అంటున్నారు, అయ్యా నీకు చింత లేదా అని అడిగారు. కానీ ఆ మాట అనకూడదు, కానీ అనడానికి అర్హత వాళ్ళకి ఉంది. హల్లెలూయా. అయ్యా నువ్వు వచ్చినప్పుడు మేము నీ వాక్యం అన్నాం కదా, నువ్వు వచ్చినప్పుడు నీకు దాహం ఇచ్చాం కదా, నీకు అన్నం పెట్టాం కదా, నీకు బస చేయడానికి నీకు పచ్చ ఇల్లు ఇచ్చాం కదా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాం కదా, బాప్తిసాలు తీసుకున్నాం కదా, నేను ప్రేమించిన నా తమ్ముడు చనిపోయాడు కదా, ఎక్కడ పోయివయ్యా? నీవే నా ఇంట్లో ఉంటే నా తమ్ముడు చనిపోకపోయిను. ఎద్దు యేసని ఎద్దు నువ్వు నా ఇంట్లో ఉంటే మరణము రాకపోవును, నీకు చింత లేదా అని అన్నారంటే అటువంటి బంధాన్ని వారు పెనవేసుకున్నారు. ఆ బంధం ఉంది కాబట్టి యేసయ్యను ఆ మాట అనగలిగారు. అది అనగలగరా? నీ విశ్వాసిని అనగలదు, నీ విశ్వాసి సేవకుడు అనగలడు, కానీ బయట వారు అనలేరు. అలా అన్నందుకు నా యేసయ్య మనసు చచ్చుకుని అక్కడికి వెళ్ళి, లాజరు బయటకి రమ్ము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. చెప్పవలసింది చాలా ఉంది, వినవలసింది మిగిలే ఉంది. వినవలసింది విశ్వాసులు, చెప్పవలసింది సేవకుడు, దీవించవలసింది యేసయ్య. థ్యాంక్ యూ గాడ్ ఆల్. ప్రైజ్ అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మరి చాలా చాలా సంతోషదాయకము. మరి మనం అందరము మరి దేవుడి యొక్క పనిలో, దేవుని యొక్క తోటలో మరి జత పనివారము. హల్లెలూయా. మా ఇడ్డులు బహు భారము బరువులు మోయును. నిజమే, మంచి వాక్యము, చక్కటి వాక్యము అని విన్నాం. అందరము సమయంలో కొన్ని నిమిషాలు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎవ్వరు బయటికి వెళ్ళొద్దు దయచి. మరి ఇంతవరకు చక్కటి అద్భుతమైన మాటలు మనం విన్నాం. మరి మా యొక్క జేజీఎం సంఘాలు, మా కుటుంబాలు,
మరి విశ్వాసులు మా అందరూ మరి పక్షముగా మరి శ్యామ్ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు మరి తెలియపరచుకుంటున్నాం. హల్లెలూయా. వారిని మరి ప్రేమతో ఆహ్వానించినప్పుడు మరి ఎదురు మాట చెప్పకుండా ఖచ్చితంగా వస్తాను తమ్ముడు అని మాట ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మరి చాలా బిజీగా ఉంటారు. అంత బిజీలో కూడా మనతో కలిసి మరి దేవుడు వాక్యమును వారు అందించడం చాలా సంతోషదాయకము. ప్రభు వారిని వారి బిడ్డలు వారి కుటుంబాన్ని వారి పరిచర్యని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. నిండు ఆరోగ్యము శక్తి బలము దీర్ఘాయువు అనుగ్రహించి దేవుడు బలంగా వాడుకునుగాక. అందరూ అలాగే కలిసి ఎవరు బయటికి వెళ్ళొద్దు. 10 నిమిషాల్లో మనం ఈ కార్యక్రమం ముగించుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. మోకరించిన మోకరించండి, కూర్చున్న వారు అలాగే కూర్చోండి. హృదయంతో మనం అందరం మన భారతదేశం ఆత్మల కొరకు, మన సంఘాల కొరకు, మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. సమయంలో సత్యానంద గారు మన మధ్యలో ఉన్నారు. వారు చిన్న ప్రార్థన, వారు మన ప్రార్థనలోనే మనం నడిపిస్తారు. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నాయన ఈ భూమి మీద ఉన్న సంఘాలు దీవించు, సేవకులు దీవించు, విశ్వాసులు దీవించు. ప్రభా నాయన ప్రతి వీధి వారు, ప్రతి గ్రామస్తులు, ప్రతి దేశస్తులు అందరూ మీరు ఆశీర్వదించండి ప్రభాని. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఇంతవరకు పాటల ద్వారాగా ఆత్మ ఆరాధన ద్వారా మహిమపరచబడ్డారు. మా మంచి బోధకుడు మీ సేవకులను మీరు మరుగుపరిచి ప్రభా విలువైన మాటలు మీరు మాకు అందించారు ప్రభా. ఇదిగో ప్రభా ప్రతి విడును ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి దేవ. అందరూ నోరు తెరిచి ఏకస్వరముతో ప్రార్థన చేద్దాం. దేవుని దాసులు సత్యానంద గారు మన ప్రార్థనలు వారు నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాను. ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియ దాసు నిలబెట్టి నాయన అద్భుతమైన వర్తమానాన్ని మీరు మాకు అందించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఎద్దులు లేని చోట గాది ఎందు ధాన్యం ఉండదు అని నాయన తండ్రి నాయన మీ సేవకుల ద్వారాగా మీరు మాతో మాట్లాడారు. నాయన మొదటి ఎద్దు దేవుని సేవకులు, రెండో ఎద్దు యేసు ప్రభువారని నాయన తండ్రి నాయన వారు నన్ను తెలియజేసి ఉన్నారు. అవునైనా సేవకుడు లేని నేను గృహము అది ఆశీర్వాదకరంగా ఉండదని, యేసు ప్రభు లేని గృహము ఆ గృహంలో ఎటువంటి అద్భుతం ఉండదని మీ సేవకుల ద్వారాగా మీరు మాట్లాడినందుకు వందనాలు. అందరూ లేచి నిలబడదాం. ఒకసారి లేచి నిలబడి అందరూ మరి చేతులు ఆకాశం వైపు చాపి మరి ప్రార్థన చేద్దాం. దేవుని సేవకుల కొరకు, సంఘాల కొరకు, విశ్వాసుల కొరకు అందరూ ప్రతి ఒక్కరు ప్రభా ఈ భూమి మీద ఉన్న సేవకులను దీవించండి ప్రభా. విశ్వాసులు వారి కుటుంబాల వారి వ్యాపారాలు మీరు ఆశీర్వదించండి. ఈ భూమి మీద ఉన్న సంఘములు మీ రాజ్యవ్యాప్తి కొరకు సిద్ధపరచండి. సంఘములు నీ మహిమతో, నీ ప్రభావముతో మీరు నింపమని మేము ప్రార్థన చేస్తున్నాము. నూతన ఆత్మలతో నింపండి దేవా. ఇదిగో ప్రభు క్రైస్తవ స్వార్థ నైనా పండుగల్లో పాలు పంచుకున్న ప్రతి కుటుంబం, పాలు పంచుకుని బిడ్డలు, సహకరించిన బిడ్డలు, ప్రార్థించిన బిడ్డలు అందరిని మీరు ఆశీర్వదించండి దేవ. మా వీధి వారి గ్రామస్తులు, దేశస్తులు, సకల ప్రభుత్వాలు సకల ఇదిగో మేము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థనలను, యోచనలను, కృతజ్ఞత స్తుతులు చెల్లించమన్నావు ప్రభా. ఈ రాత్రి గల సమయములో ప్రభా ఈ భూమి మీద సకల కోట్ల ప్రజలకు క్షేమమును, రక్షణ, శాంతి, సమాధానమును మీరు అనుగ్రహించమని ప్రభా మమ్ములను, మా కుటుంబాలను ప్రభా నాయన మీ దాసుడు శ్యామ గారిని, వారికి ఇచ్చిన పరిచర్యను, వారికి ఇచ్చిన ప్రభా కుటుంబాన్ని బహుగా మీరు ఆశీర్వదించమని ఈ వేదిక మీద సేవకులను అందరిని పేరు పేరున ఈ మహిమ ప్రభావముతో నింపి బహుగా మీరు ఆశీర్వదించమని పాటలు పడే గాయకులు, ప్రార్థించిన వారందరినీ జ్ఞాపం చేసుకోండి. రేపు జరుగుతున్న ప్రభా నాయన లాస్ట్ రోజు ప్రభా అద్భుతముగా జరిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ యొక్క సభ రెండో రాత్రి మంచి వాతావరణం, మంచి అనుకూలతను మాకు అందరికి అనుగ్రహించి నడిపించి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మా హృదయపూర్వకమైన వందనములు, స్తోత్ర హారపణలు చెల్లించుకుంటున్నాం ప్రభు మన ప్రార్థన విని మనకి జయ జీవితము, శాంతి, సమాధానమును అనుగ్రహించిన దేవాతి దేవుడికి గట్టిగా చపర్లు కొడుతూ ప్రభు నామను మహిమపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ అయిన పిల్లలైన మనకును, ఈ భూమి మీద ఉన్న సకల కోట్ల ప్రజలకును, సకల పరిశుద్ధులకును, సకల సంఘాలకును, ఈ క్రైస్తవ స్వార్థ పండుగలు, ఈ సభలకు పాలు పంచుకుని బిడులు
వీళ్ళందరికీను దైవ సేవకులకును వర్తమానం తెచ్చిన దైవ సేవకులకును రేపు రానేమన్నా మరి సామ్యూయల్ విక్టర్ గారికును మనకును అందరికీ ఆయన కృప కనికరము కాపుదల ప్రసన్నత ఆయన ఆశీస్సులు ఆశీర్వాదాలు ఆయన ఉన్నతమైన దీవెనలు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆయన మహిమతో నింపబడునుగాక. అడ్డులు ఆటంకాలు పేదరికం బలహీనతలు యేసు నామములో దూరమవునుగాక. ఆయన ముఖ కాంతి మనందరి మీద ప్రకాశించునుగాక. మన వీధి వారు, మన గ్రామస్తులు, మన దేశస్తులు యేసు రక్తములో కడగబడునుగాక. శాంతి సమాధానంతో నింపబడునుగాక. ప్రతి సంఘము, ప్రతి దైవ సేవకుడు, వారి పరిచర్యలు, వారి కుటుంబాలను, విశ్వాసులు, వారి చేతుపని, వారి వ్యాపారాలను, స్వార్థకులను సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించి ఒక్కొక్క బలమైన సాధనముగా ప్రభు వాడుకొనుగాక. ప్రభు బలపరచునుగాక. ప్రభు ముందుకు నడిపించునుగాక. ఆయుష్, ఆరోగ్యము, శక్తి, బలము, పేరు, ప్రతిష్ఠ, సిరి సంపదల్లో ఆయన గురించిన భయము, భక్తి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని వారు గాయములన్నీయు బాగు చేయు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి చేయుటయే మంచిది. యేసు రక్తమే, ప్రభు రక్తమే, ప్రభు రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, రానే ఉన్నారా రాజుకే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రభు అందరిని దీవించును గాక. మరి శ్యాము గారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అన్న. ప్రైజ్లా. మరి అలాగే అందరూ మరి భోజనం చేసి వెళ్ళండి. కింద ప్రేయర్ హాల్ ఉంది, ప్రార్థన హాల్లో. మరి సేవకులందరూ కూడా అక్కడ కూర్చొని మరి భోజనం చేస్తారు. విశ్వాసులందరూ కూడా మరి వారి టెంట్ కింద భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ఇందులో మరి భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మరి వేదిక మీద ఉన్న సేవకులందరికీ, మరి ఆనంద ప్రవీణ్ గారికి అందరికీ పేరు పేరున వందనాలు చెల్లించుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. రేపు పెద్దలకాడ రావాలి. మరి సామ్యూయల్ విక్టర్ గారు వస్తున్నారు. లాస్ట్ రోజు అద్భుతమైన వర్తమానాలు ఉంటాయి. ఈ వర్తమానాలన్నీ కూడా యూట్యూబ్లో, ఫేస్బుక్లో వస్తాయి. మనం విందాం. మీరు ఖాళీగా ఉన్న సమయంలో దేవుడు వాక్యం వినండి, బలపడండి, బహుగా ఆశీర్వదించబడండి. దేవుడు దీవించును గాక.